హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు నేను నా లంచ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు లంచ్కి అయితే నేను సొరకాయ పులుసు ముద్దపప్పు చేస్తున్నాను. సొరకాయ పులుసు కోసము ఒక పెద్ద ఆనియన్ని తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండుని కూడా నానబెట్టుకొని పెట్టుకున్నాను. చింతపండుని నేను ముందుగా నానబెట్టడం మర్చిపోయాను. అందుకని కొద్దిగా హాట్ వాటర్లో వేసి పెట్టాను, త్వరగా నానిపోతుందని. ఇలా హాట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవడం వల్ల చింతపండు బాగా నానిపోయి చింతపండులో నుంచి రసం కూడా బాగా వస్తుంది. ఇక్కడ ఆనియన్స్ నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. సొరకాయ పులుసుని ఈరోజు నేను ప్రెషర్ కుక్కర్లో చేసేస్తున్నాను. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. నేను తీసుకున్న ఈ సొరకాయ మరీ అంత లేతగా లేదు. ఒకవేళ మీరు చాలా లేతగా ఉన్న సొరకాయ కనుక తీసుకుంటే డైరెక్ట్గా కడాయిలోనే చేసేసుకోవచ్చు, ఈజీగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 4 మెంతులు, కొద్దిగా పసుపు వేసుకున్నాను. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక పక్క నేను టమాటో ముక్కల్ని, సొరకాయ ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. సొరకాయ కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇది వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈజీగా డైజెషన్ అవుతుంది. బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకున్నాను. ఇక్కడ పులుసులో మనం టమాటోని కూడా వేసుకుంటున్నాం కాబట్టి చింతపండు పులుసుని చూసుకొని వేసుకోండి. టమాటో కూడా పుల్లగా ఉంటుంది కదా. చింతపండు పులుసు మరీ ఎక్కువగా వేసుకున్నా సరే సొరకాయ పులుసు బాగా పుల్లగా అయిపోతుంది. కాబట్టి చూసుకొని వేసుకోవాలి. టమాటోలు కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సొరకాయ ముక్కల్ని మరీ చిన్నగా కట్ చేసుకోలేదు, కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. నేను ఇందాక చూపించిన సొరకాయలో సగం సొరకాయని నేను పులుసులోకి వాడుతున్నాను. ఇప్పుడు సొరకాయ ముక్కల్లో సరిపడినంత ఉప్పు, కారము వేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో చింతపండు పులుసును కూడా వేసుకొని పులుసు మీకు ఎంత చిక్కగా కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. మేము మరీ అంత పుల్లగా తినం కాబట్టి కొంచెం చింతపండు పులుసునే వేసుకున్నాను. టమాటో కూడా వేసుకున్నాం కాబట్టి పులుపు సరిపోతుంది. మీరు ఎంత పులుపు తింటారో చూసుకొని చింతపండు పులుసును వేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. సొరకాయ ముక్క ఉడికిపోతుంది. మరీ ఎక్కువగా విజిల్స్ పెట్టుకున్నా సరే సొరకాయ ముక్కలని బాగా మెత్తగా అయిపోతాయి, కాబట్టి చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ సొరకాయ పులుసు చిక్కగా రావడం కోసము ఒక పొడిని రెడీ చేసుకోవాలి. దానికోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బియ్యం వేసుకొని ఆయిల్ ఏం లేకుండా ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న బియ్యము కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. బియ్యాన్ని మరీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా నేను వేయించుకున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటాను. ఈ సొరకాయ పులుసులోకి ముద్దపప్పు కూడా ఉంటే బాగుంటుంది. ఇన్స్టెంట్ పాట్లోనే నేను రైస్ ఇంకా పప్పుని పెట్టేస్తున్నాను. మీలో ఎంతమందికి సొరకాయ పులుసు ముద్దపప్పు కాంబినేషన్ అంటే ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రెషర్ కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తాను. ఈ లోపల నేను ఇందాక వేయించుకున్న బియ్యాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా వేయించుకున్న బియ్యపిండిని వేసుకోవడం వల్ల సొరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి.
చూసారు కదా, సొరకాయ ముక్క కూడా కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. తర్వాత దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ బియ్యం పిండి వేసుకోగానే పులుసు బాగా చిక్కబడుతుంది, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బియ్యం పిండిని ఎక్కువగా వేసుకోకుండా 1 లేదా 2 స్పూన్లు మాత్రమే వేసుకోండి. బియ్యం పిండిని వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకున్నామంటే పులుసు రెడీ అయిపోతుంది. ఈ పులుసులో నేను ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. బెల్లం వేసుకోవడం వల్ల పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. ఇందాక గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి మిగిలింది కదా, ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ పులుసు చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ పాట్లో రైస్ ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. ఓపెన్ చేస్తున్నాను నేను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. టేక్ కేర్.